హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ సాంబార్. ఈ సాంబార్ ఓన్లీ ఇడ్లీలోకే కాదండి, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే దోశ, మినపవడ, ఉప్మా ఇలా ఎందులోకైనా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇడ్లీలోకి ఎప్పుడు మనం చట్నీయే చేసుకుంటూ ఉంటాం కదా, చట్నీ బోర్ కొడితే ఇలా ఓసారి సాంబార్ని ట్రై చేయండి. ఈ సాంబార్ అచ్చం హోటల్ స్టైల్లోలా మంచి టేస్ట్గా కుదురుతుంది. సో మరి ఈ టేస్టీ సాంబార్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లోకి ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్ వేసి కడిగాక ఆ తర్వాత ఈ పప్పు మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ పప్పు ఉడికేలోగా మరో పక్కన చిన్న గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి నానడానికి పక్కన పెట్టేసేయండి. చూడండి, పప్పు కూడా ఒక 3 విజిల్స్ తర్వాత చక్కగా ఉడికింది. చూసారా, ఇలా మెత్తగా ఉడికిన పప్పుని మళ్ళీ పప్పు గుత్తితో ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేశాక ఈ పోపులోనే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి. ఈ మెంతుల ఫ్లేవర్ అనేది ఈ సాంబార్లో మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే పొట్టు తీసిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. ఇలా ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. అలాగే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేయాలి. అలాగే మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా గుండ్రటి చక్రాల్లా కట్ చేసి యాడ్ చేయండి. మీరు కావాలంటే ఇంకా ఈ సాంబార్లోకి ములక్కాడలు ఉంటే ములక్కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి ఇలా ఉడుకుతుండగా ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేశాక ఇందులోకి కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల కారం, రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి. ఈ ఉప్పు, కారం ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టే విధంగా మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా కలిపాక ఇందులోకి మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతరసాన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ చింతపండు కూడా కొంచెం మసిలేంత వరకు మరగబెట్టండి. చూడండి, ఇలా మసులుతుంది కదా, ఈ టైంలో మనం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని మొత్తం యాడ్ చేయండి. ఇలా పప్పు యాడ్ చేశాక మనం పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం సాంబార్ మనకి పల్చగా ఉండాలా, కొంచెం థిక్గా ఉండాలా అనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ కొంచెం పల్చగానే ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం మసలాక ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇలా సరిపడే వాటర్ తీసుకున్నాక ఇందులోకి రెడీమేడ్గా దొరికే 1 టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కావాలంటే మరో వీడియోలో షేర్ చేస్తాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మసలనివ్వండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత ఈ సాంబార్ చక్కగా మసులుతుంది. ఇలా నురగలాగా వస్తుంది. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మసలనివ్వండి. సో టోటల్గా ఒక 8-9 నిమిషాలు మసలేసరికి సాంబార్ కన్సిస్టెన్సీ చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే మరి చిక్కగా లేదు, అలాని పల్చగా కూడా లేదు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ లాగా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. ఈ సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. సో ఫ్రెండ్స్, మరి మీరు ఓసారి ఇడ్లీ సాంబార్ని ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ సాంబార్ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.